టేబుల్స్లో నాకు ఇక్కడ డ్రా టేబుల్స్ అంటే డ్రా అంటే మనం డ్రా చేయడం. ఇప్పుడు నేను పెన్సిల్ వచ్చిందా డ్రా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలాగ మౌస్తో లాంగ్ ప్రెస్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు అడ్డంగా డ్రా చేయండి. సో మీకు ఎక్కడ ఏ ప్లేస్లో మీకు లైన్ డ్రా చేసుకోవాలన్నా ఆ మధ్యలో డ్రా చేసుకోవడానికి ఒక డ్రా అనే టేబుల్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి టేబుల్స్లోనే మనకి ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్లో టేబుల్స్లో సమ్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్ అనేది కూడా ఉంటుంది. ఎక్సెల్ అంటే ఎక్సెల్లోకి వెళ్తుంది. ఓకే, ఇది ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అంటే మనం ఎక్సెల్ నుంచి ఎక్సెల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ డేటా మీకు ఎంటర్ చేశారంటే ఇక్కడ ఎక్సెల్కి వచ్చేస్తుంది. ఓకే, ఎక్సెల్లో నుంచి ఇక్కడ డేటా ఇన్సర్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ స్ప్రెడ్ షీట్ అని ఇచ్చానో మీకు ఎక్సెల్లోకి ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మేము ఇక్కడ ఏదైతే డేటా ఎంటర్ చేస్తానో అదంతా కూడా మీకు ఇక్కడ వచ్చేస్తూ ఉంటుందమ్మా. క్లియరా? నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. మళ్ళీ నేను ఎక్సెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగా పూర్తిగా ఇక్కడ మీకు ఎక్సెల్కి వచ్చేస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఎక్సెల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. దీనివల్ల మీకు ఏంటంటే సపోజ్ మీరు ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ చేసుకొని ఎక్సెల్లో వచ్చేది ఇక్కడ మీకు డేటా రావాలి అంటే ఈ యొక్క స్ప్రెడ్ షీట్లో తీసుకుంటాం, లేదా ఇలాగైనా చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి కదమ్మా. ఓకే, ఆల్రెడీ నాకు టెంప్లెట్స్ అనేది ఉంటాయి. క్విక్ యాక్సెసింగ్ అంటే కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసుకొని మీకు ఏ ఆప్షన్స్ కావాలో ఆప్షన్స్ చూస్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి టెంప్లెట్స్ అన్నమాట. టెంప్లెట్స్ అంటే టేబుల్ యొక్క టెంప్లెట్స్. మీరు కావాల్సిన దాన్ని ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. వాల్యూస్ కావచ్చు, అవన్నీ కూడా మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. మామూలుగా ఇంతకుముందు మనం డేటా ఎలాగైతే ఇచ్చామో అలాగే చేంజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క నేమ్స్ కూడా అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అలాగా మనకి ఈ యొక్క టేబుల్స్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్స్ అన్న. వాట్ ఈస్ ద కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్? నేను ఆల్రెడీ కొంత టెక్స్ట్ని రైట్ చేసేసాను అమ్మా. రాసేసిన తర్వాత నేను ఏమనుకుంటున్నాను అంటే నేను వాటిని ట్యాప్ ఇస్తున్నాను అమ్మా. ఇక్కడ నేను ఏదైతే కంటెంట్ రాసేసానో రాసేసిన తర్వాత నేను ఒక టేబుల్ లాగా యూజ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను వీటిని టేబుల్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 6 లెటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇలాగ ఇచ్చేస్తాను. నేను రాసేసిన తర్వాత నాకు టేబుల్ వేసింటే బాగుండు అనిపించింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, నేను ట్యాబ్ ఇచ్చాను. అక్కడ లైన్ ఎక్కడైతే కావాలో అక్కడ ట్యాబ్ ఇచ్చాను. సెలెక్ట్ చేసుకున్నాను టెక్స్ట్ని. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ టేబుల్స్కి వెళ్ళండి. టేబుల్స్లో మీకు ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు ఇక్కడ టేబుల్స్ అని మీరు ఏమి చేంజ్ చేయొద్దండి. బై డిఫాల్ట్గా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా సెటప్ అవుతుంది. ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్స్, కామాస్, అదర్స్, ట్యాబ్స్ అని మనం ట్యాబ్ ఇచ్చాం కదా. సో ఎక్కడైతే ట్యాబ్ ఇచ్చామో అది మీకు ఒక లైన్గా తీసుకుంటుంది. ఓకే చేయండి. చూడండి అమ్మా, టేబుల్ నాకు కన్వర్ట్ అయిపోయిందా? ఇప్పుడు నాకు ఇది ఎక్స్ట్రాగా వచ్చింది. సో నాకు ఇది అవసరం లేదంటే ఏం చేస్తాము, సెలెక్ట్ చేసేసుకుంటాము, రైట్ క్లిక్ ఇస్తాము, డిలీట్ చేసేస్తాము. సింపుల్. ఇట్లా మనం టెక్స్ట్ అని మీరు రాసేసిన తర్వాత కూడా ఇలాగా చూస్ చేసుకోవచ్చు.